అప్పుడు ఏమి చేయాలి? సహజంగా వచ్చిపోయే సుఖదుఖాలకి, సహజంగా వచ్చిపోయే ఒత్తిళ్ళకి, సహజంగా వచ్చే జ్ఞాన అజ్ఞానాలకి అన్నీ కూడా సహజంగా వస్తాయి. కాబట్టి నీ ప్రమేయం లేదు. నేను 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 అనే దానికి అనుకునేవాడికే ఉంది. మనసుతో ఉన్న, బుద్ధితో ఉన్న అనుకునేవాడికి మాత్రం ఉంది. అసలు అనుకునేవాడు ఉన్నాడో లేడో తెలియదుగా. ఏవైతే మీకు అనుకున్నావనే బాధ కలిగిస్తున్నావో, బాధ కలిగించేవన్నీ తీసేసావు అనుకో, అప్పుడు అనుకునేవాడు లేడుగా. అలా కుదరదు. అంటే బాధ, సుఖము, దుఃఖము, ఒత్తిళ్ళు, నిద్రాకాలం మెరుగుతో కూడా వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టలేదు, మెంటల్ సరిగ్గా ఉండదు, కళ్ళ బాగా రావు, అప్పుడు బాగోదు. మెలుగు వచ్చిన తర్వాత మనం చేసే పనుల వల్ల, దీనివల్ల, తినే ఆహారం వల్ల కానీ, నడక వల్ల కానీ, దీనివల్ల ఏదో విధంగా బాధలు వస్తున్నాయి. ఏ విధంగా బాధలు తప్పవు కాక తప్పదు. ఎంతో మహనీయుడికైనా, దేవతలకైనా, అధిష్టాన దేవతలకైనా, అమ్మవారికైనా, బ్రహ్మేశ్వరేశ్వరికైనా, దత్తుడికైనా, ఎవరికైనా సరే విఘ్నేశ్వరి అందరికీ ఉన్నాయి. పురాణాలు చూడండి, గత చరిత్ర, ఇప్పుడు నేటి చరిత్ర. ఈ టైంలో మనకి ఏం చేయాలి? ఒత్తిడి తెప్పించుకోవడానికి డైవర్షన్ అవుతాం. ఆ డైవర్షన్ కొద్దిసేపు అయితే మళ్ళీ మామూలుగా ఆ డైవర్షన్లో కూడా ఇంకెంతకన్నా ఒత్తిడి జరగచ్చు కదా. అప్పుడు నేనేం చెప్తాను? స్వయం అవగాహనతో మనందరం సహజంగా ఉన్నాము. స్వయం అంటే ఏంటి? తను తానే, నీకు నీవే, మనకు మాన్యే, నేను ఉన్నాను. స్వయం అస్మయే, నేనే స్వయంగా ఉన్నాను. స్వయం జ్ఞానాస్మయ, జ్ఞానంతో ఉన్నాను. స్వయం గమనికాస్మయ, గమనికతో ఉన్నాను. స్వయం స్మృతాస్మయ, స్మృతితో ఉన్నాను. అన్నీ తానే కదా. తాను తప్ప రెండోది ఉందని లేదని అంటాను వీలేదు. ఉందన్నా లేదన్నా నేను ఉన్న తర్వాతేగా. నేను ఉన్న తర్వాత వచ్చినవన్నీ నేను వేరుగా ఉండటానికి వీలు పడితే వీలు అవ్వదు. నా శరీరం ఉంటాను, శరీరం వేరైన తర్వాత ఈ శరీరాన్ని నేను విశేషంగా అనుభవిస్తున్నాను కదా, సుఖమో దుఃఖమో మంచిగా చెడు. కాబట్టి నేను నాది అనేది కూడా తానే అనుభవిస్తున్నాడు. అప్పుడు తాను అనుభవించాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? తట్టుకోలేకపోతే ఊరక అంటే మామూలుగా గమనించేవాడిగా ఉండు, లేదా గుర్తించేవాడిగా ఉండు, లేదా తెలుసుకునేవాడిగా ఉండు, లేదా అనుకునేవాడిగా ఉండు. చెప్పిన ఎన్ని 4 అయితే గమనించేవాడిగా ఉండు, అంతే. గమనిస్తూ కూర్చో. ఆ గమనించినప్పుడు అనుకోవాల్సిన పని లేదుగా. లేదు, గుర్తించేవాడిగా జ్ఞాపకంతో నువ్వు జ్ఞాపకంలో వచ్చినవన్నీ గుర్తించు. మెలుకు వచ్చిన తర్వాత వెళ్తున్నావు, రోడ్డును గుర్తిస్తూ వెళ్తుంటావు, జారి పడతావు, పడకపోవచ్చు, క్షేమంగా చేరకపోవచ్చు. అంటే గమనించేవాడిగాను, గుర్తించేవాడిగాను, తెలుసుకునేవాడిగాను, భావించేవాడిగాను శబ్దంతో తానే ఉన్నాడు, అంతే కదా. అయితే కళ ద్వారా కళ్ళు వెళ్ళినాడు చూడలేడుగా, మనసుతో అనుభూతిని ఆస్వాదిస్తాడు. కాబట్టి ఏంటి? నేనున్నాననే ఉనికి పదార్థాన్ని, సత్ పదార్థాన్ని, చిత్త పదార్థాన్ని, ఆనంద పదార్థాన్ని, మౌన పదార్థాన్ని, పరిపూర్ణంగా ఉన్న తన స్వరూప స్వభావాన్ని స్వతసిద్ధంగా ఉన్నదని బోధతో మీకు సూచిస్తున్నాను. అంటే బోధ చూస్తున్నా అంటే బోధ ఎలా సూచిస్తాను? అమ్మ నువ్వు పురుషుడు అని చెప్పింది, పురుషత్వం ఇవ్వలేదుగా. అంటే నీ అవయవాలను బట్టి నువ్వు ఎర్రగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, లావుగా ఉన్నావా, నువ్వు పోయిన అవస్థలో నువ్వు నిద్రపోయావా, అక్కడ ఏమీ లేవా, కళ్ళు ఏమొచ్చినాయి, ఇవన్నీ వివరంగా చెప్తుంది. కానీ అవస్థాత్రయాలు కానీ సుఖదుఖాలు కానీ ఎవరికి వారికి సహజంగా ఉన్నాయి కదా. చెప్పినా చెప్పకపోయినా ఆ బాధలు ఒంటరిగా కానీ, మౌనంగా కానీ, గట్టిగా కేకలేస్తూ కానీ, సుఖాన్ని కానీ, గంతులు వేస్తూ, ఆనందాన్ని కానీ, ఏదో ఒకటి చించులు వేస్తూ గోళలు చేస్తూ నువ్వు అనిపిస్తావు. కోపం వస్తే గట్టిగా మాట్లాడేస్తావు. అదే కళ్ళు కోపం వస్తే గట్టిగా అరిచేసి పైకి కూడా ధ్వని వస్తుంది. కాబట్టి నువ్వు అజ్ఞానాన్ని, అజ్ఞానం అని తమస్సు అని, అజ్ఞానంలో ఏం తెలియట్లేదని సత్యాన్వేషణ చేస్తాను, నాకు సత్యం తెలియదు, అసత్యం తెలుస్తుంది, సత్యం తెలియదట. అసత్యం తెలిసిన వాడికి సత్య లక్షణాలు కూడా తెలియాలిగా. అసత్య లక్షణం ఏంటి? రాకపోకలు కలిగింది. రాకపోకలు అంటే ఏంటి? రావటం పోవటం, గమనామనం కలిగింది. గమనాలు అంటే ఎలా ఉండాలి? మనసుతో గమనాలు ఒక పద్ధతి, దేంతో కూడి మనసుతో గమనాలతో ఓ లక్ష్యం, ఓ ధర్మం, ఒక ఆశయం, ఒక ఏదో ఒకటి కర్తవ్యం చేసుకుంటాడు. ఆ కర్తవ్యం ఏంటి? మాతృదేవోభావాన్ని ఒకడు నమ్మాడు, అది కరెక్టే. ఆ మాతృదేవోభావాన్ని 24 గంటలు చేయగలడు. మనసా వాచ కన్నా పూర్తి చేయగలడు. వాటిలో దోషాలు వస్తాయి, తెలుసో చేయకో. మొత్తం అన్నదమ్ములు ఊరుకోరు కదా. పైగా నీకు ఎక్కువ అయిపోయింది, అమ్మకి ఎక్కువగా ఆగబెట్టేస్తావు, బలవంతంగా పెట్టేప్పుడు వ్యాధి వస్తుంది. అందరూ తిట్టేస్తారు కదా, ఆవిడ కూడా బాధపడుతున్నారు కదా. ఈ అతి ప్రేమ ఏంట్రా, ఈ అతి రాగం ఏంట్రా, ఈ అతి ద్వేషాలు ఏంట్రా, సమంగా ఉన్నతలో ఉండాలిరా. అలా ఉన్నా కూడా రాగద్వేషాలు వస్తాయిగా. అప్పుడు ఏం చేయాలి? నేను చెప్పేది ఏంటి? ఈ రాగద్వేషాలు వచ్చిపోయేటువంటి ఈ నేను దేవబుద్ధితో మనోబుద్ధితో ఉన్న నేను, కానీ నేను ఉన్నాననే మునికతో
స్వయం జ్ఞానంతో తెలుసుకునేవాడిగా, స్వయం గమనికతో గుర్తించేవాడిగా, స్వయం గమనికతో సాక్షాత్తో ఉన్న నేనే ఆత్మ. ఆత్మ తను తాను గ్రహిస్తుంది, గుర్తిస్తుంది, తెలుస్తుంది, స్వతసిద్ధంగా ఉన్నది కనుక ఈ వచ్చిపోయే ఇంద్రియాలు, ఈ వచ్చిపోయే జాగ్రత్త స్వప్న నిద్రావస్థలు ఇవి స్వతసిద్ధం కాదు కాబట్టి, శాస్త్రమైనది కాదు కాబట్టి, సదా ఉన్నది సదా ఉండటం లేదు కాబట్టి ఇవి వచ్చిపోతున్నాయి కాబట్టి వచ్చిపోయేవి సత్యం కాదు, వచ్చిపోయేవి స్థిరమైన కాదు, వచ్చిపోయే ఆనందాలు వస్తువులతోనే వచ్చిపోతున్నాయి తక్కువ ఎక్కువ. కానీ ఇవన్నీ వచ్చిపోయాయి కాబట్టి అజ్ఞానం నీకు ఎలా అయితే తెలిసిందో, ఈ తెలుసుకోవడానికి ఏం కావాలి? ఇంద్రియాలతో తెలుసుకుంటున్నావు, మనో ఇంద్రియాలతో తెలుసుకుంటున్నావు. తెలిసినవాడు అనుకునేవాడు అని దేశిస్తూ అనుకునేవాడికి మాత్రమే దేహం సంబంధించిన అనుభూతులు అనుభవాలన్నీ కూడా వచ్చిపోయాయని ఎలా తెలుసుకుంటున్నాడో, ఎరికను నేను స్వచ్ఛమైన స్పృహతో, స్వచ్ఛమైన శుద్ధమైన ఎరుకతో, నిశ్చలంగా ఉన్న సాక్షిత్వంతో, సహజ జ్ఞానంతో, సహజ స్మృతితో, సహజ భావంతో, సహజ శబ్దంతో, సహజ అస్తిత్వంతో, సహజ చిత్ పదార్థంగా సత్పదార్థంగా సనాతన స్వరూపంగా పరిపూర్ణంగా మౌనంగా నేనే ఉన్నాను అని ఉన్న అనుభవాన్ని నేను సూచిస్తున్నాను. ఇక్కడ సూచన అంటే ఏంటి? ఒక రోగి వచ్చాడు, తన రోగ లక్షణాలు కొద్దిగా గొప్ప తెలుస్తాయి కదా డాక్టర్ చెప్పేది. అంటే డాక్టర్ గారికి రోగ లక్షణాలు పూర్తిగా తెలుస్తాయా? అన్నీ తెలియవు, నాటిని బట్టి కొత్త వరకే. అయితే తనకు తెలుస్తాయా? అవి తెలియవు. కాబట్టి బాధ కానీ సుఖం కానీ కొంత వచ్చేప్పుడు ఇంకాస్త బాగా వస్తే బాగుండు. నాకుతో మాట్లాడుకుంటే అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. చక్కగా అతిగా బాగుతుంది బోర్డు కొట్టేసి వదిలేస్తారు. అంటే నీ సుఖ దుఃఖ అనుభూతులు నీకు బాగా స్పష్టంగా అనుభవంలో ఉన్నవి కాబట్టి ఏది సుఖం ఇష్టం దాన్ని ఎక్కువగా అధికంగా జనాలను కానీ డబ్బు సుఖం, ఆ డబ్బుని ప్రేమించి పెడుతూనే ఉంటాం. అప్పుడు ఆ భద్రత గురించి ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, ఆ దెబ్బలు కొట్టేసి లాక్కెళ్తారు. కాబట్టి మనం అనుభవించే ఆనందాలు సుఖాలు దుఃఖాలు అన్నీ వచ్చిపోయి పరస్పర అండర్స్టాండింగ్ లేకుండా అండర్స్టాండింగ్ ఉన్న అందరితో పోల్చుకొని సుఖ దుఃఖాలు లోను అవుతున్నారు. కాబట్టి నేనుకి రెండో నేను లేదు, ఉన్నా నేను ఉనికి రెండో ఉనికి లేదు, తెలుసుకునే జ్ఞానానికి రెండో జ్ఞానం లేదు, గమనించే సాక్షిత్వానికి రెండో సాక్ష్యం లేదు. రెండవది ఒకటి అంటాను, ముందు నువ్వు పరిపూర్ణంగానే ఉన్నావు కదా. అంటే పరిపూర్ణ గమనికతో, పరిపూర్ణ జ్ఞానంతో, పరిపూర్ణ స్మృతితో పరిపూర్ణంగా స్వయం నేనే ఉన్నాను స్వయంగా. ఆనందాస్మి ఆనంద లక్ష్యంతో ఉన్నాను, మౌన లక్ష్మి మౌన అస్మి మౌన లక్ష్యంతో, ఆనంద లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో, ఉనికి లక్ష్యంతో, చైతన్య లక్ష్యంతో, అనుభవానుభూతి లక్ష్యంతో లక్ష్యమే ఉన్నదని అనుభవాలు సహజంగా ఉన్నాయి. ఆ సహజంగా ఉన్న వాటిని సహజంగానే బోధ సూచనతో సూచించే ఊరక ఉండమని మాత్రమే నిజం చైతన్య ప్రకటిస్తున్నారు. మీరు చేసేటువంటి సిద్ధాంతాలు పద్ధతులు సత్కర్మ, వాటి ద్వారా సత్కర్మలు దేని ద్వారా చేస్తున్నారు? శరీరం ద్వారా. కుంటిదైనా గుడిదైనా, బాగున్నా బాగుపోయినా, కుష్టి వాడేదైనా వాడు మంచి పనులు చేయొచ్చుగా, వాడికి మంచి మాట్లాడచ్చుగా. వాడు అంటే దేహం ఏ విధంగా ఉన్నప్పటికీ, జ్ఞానికి కర్మేంద్ర ప్రాణేంద్రాలు ఎలా ఉన్నప్పటికీ ఆ మనసు మంచి పోతే అయ్యో ఈ జన్మ ఇలా వచ్చింది, అయ్యో ఇలా పుట్టాం, అందరిలాగే ఉండాలి అంటే ఇంకా మంచి పనులు చేయాలి. ఏ జన్మ చేసా పాపం అని చెప్పి వాడు ఏమిటి నిర్ణయం చేసుకుని మంచి పనులు చేస్తాడు. ఏదైనా ఉంటుంది, ఏమి లేదంటే రోడ్డు ఊడుస్తూ కూర్చుంటుంటాడు, దాని వాళ్ళు పెడుతుంటారు, తింటూ ఉంటాడు. ఆ తినదాతో వచ్చే డబ్బును కూడా దాచోటి మంచి పనులు చేయొచ్చుగా. అంటే డబ్బుతో చేసే పనులు ఉన్నాయి, డబ్బు లేకుండా చేసే ఉన్నాయి. నీరు సమృద్ధిగా ఉంది, తెచ్చుకోలేని వాళ్ళకి ఆ నీరు అలాగే మెల్లగా తీసుకొచ్చి రోజు పెడితే వాళ్ళు ఇంత ఆహారం పెడుతుంటే రోడ్డు మీద ఇక్కడొక్కడ పిచ్చాడుగా పడుకుంటాడు. అంటే బతకటానికి కావాల్సిన విధంగా కావాల్సిన అవయవాలు, ఆ నోరు, ఇంద్రియాలు, లోపల నచ్చిన పార్ట్స్, ఊపిరి అన్నీ చక్కగా పనిచేసిన చేయపోయినా ఎంతో కొంత చేస్తున్నాయి కదా. ఇవన్నీ సహజంగా చేస్తాం కదా. నీ ప్రమేయం లేదు కదా, నువ్వు కీవు లేదుగా, సృష్టికర్త ఉన్నాడా లేదా పక్కన పెట్టు. కానీ గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణం లేకుండా సృహ లేకుండా జరగదు కదా. సృహను గమనించి వరకు ఉండు. అప్పుడు ఆ గమనికలో ఆ స్మృతితో ఆనంద స్వరూపంగా ఉనికి, ఆనంద స్వరూపంగా చిత్తు, ఆనంద స్వరూపంగా మౌనం, ఆనంద స్వరూపం పరిపూర్ణం ఉన్నది నీకు నీవే అవగాహన. ఎప్పుడు ఉన్నదాన్ని స్వతంగా అట్లా ఉండటమే గ్రహించడమే సాక్షాత్కారం.